హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు కిరణ్ కుమార్. ఇది నా 8వ అసైన్మెంటు. 8వ అసైన్మెంట్ ఏంటిదంటే ఫోబియా క్యూర్ అంటే అసలు ఫోబియా క్యూర్ అంటే ఏంటి, దీన్ని మీరు ఎలాగా ఇంప్లిమెంట్ చేసుకోగలరు, మీరు ఫోబియాని ఏ విధంగా క్యూర్ చేయగలరు అనేది అసైన్మెంట్ మనకి ఇవ్వడం జరిగింది. అసలు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది రెండండి. ఒకటి ఫియర్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫోబియా అంటే ఏంటి, అసలు ఫోబియా ఏ విధంగా ఏర్పడుతుంది, ఫియర్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఫియర్ మనకు లాభమా, ఫోబియా మనకు లాభమా, ఫియర్ మనకు నష్టం చేకూరుస్తుందా, ఫోబియా మనకు నష్టం చేకూరుస్తుందా అనేది మెయిన్ ఈ ఫోబియా క్యూర్లో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సినవి. అసలు ఫియర్ అంటే ఏంటి అంటే, జనరల్గా మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే సడన్గా ఏదైనా పాము అడ్డొచ్చింది అనుకోండి, వెంటనే మనం భయంతో పరిగెత్తుతాము, ఉరుకుతాము. ఇక్కడ మనలో ఫామ్ అయిపోయింది ఏంటంటే, మన బాడీ మన మైండ్ కానీ బాడీ కానీ దేనికి రెస్పాండ్ అయిందండి, అక్కడ పాము ఉంది, అది మనం హాని చేస్తుంది కాబట్టి మనం భయపడతాం. ఆ భయం అనేది అందరికీ సర్వసాధారణంగా ఉండాల్సిందే. అక్కడ పాము కనబడ్డా నువ్వు భయపడకుండా దాని దగ్గరికి వెళ్తే అది కరుస్తుంది కదా. అంటే భయం అనేది ఇట్ ఈస్ ఉండాలి. ఎంత ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఆ భయం మనలో ఉంటేనే అంటే మన నిత్య జీవితంలో అంటే మనం చేయాల్సిన పనులు కరెక్ట్ సిస్టమేటిక్గా చేసుకుంటూ ఉంటాం. ఆ భయం అనేది లేకుండా ఉంటే మనం కరెక్ట్గా ఉండే అవకాశం ఉండదు. సపోజ్ మనం కార్లో వెళ్తున్నాం అనుకోండి, ఎదురుగా బస్సు వస్తుంది, ఆ బస్సు నీకు తాకే అవకాశం ఉన్నది కాబట్టి భయంతో నీ స్టీరింగ్ పక్కకు తిప్పుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలా నాకేం భయం అని నువ్వు బస్కి ఎదురు వెళ్తే బస్సు తాకి యాక్సిడెంట్ అయ్యి ఏదో కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి భయం అనేది ఎప్పుడు మనకు లాభం చేకూరుస్తుంది. అదేంటి, విత్ ఇన్ ద లిమిట్, ఒక లిమిట్లో ఉన్నంత వరకు భయం మంచిదే. ఈ భయం అనేది అంటే ఒక ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ద్వారా మనం ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు మనలో కలిగే అంటే మన శరీరంలో మానసికంగా కానీ శారీరకంగా కానీ కలిగే మార్పును మనం భయము అనుకోవచ్చు. ఈ భయం అనేది మనకి ఎంతో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ భయం ఉంటేనే మన నిత్య జీవితంలో మనం చేయాల్సిన కార్యక్రమంలో చాలా శ్రద్ధగా చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఫోబియా అనేది కూడా ఒక రకమైన ఫియరే, కానీ అది ఎప్పుడు ఉంటుంది, పోదు. ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. ఎందుకు అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి స్టోర్ అయ్యింది అంటే, చిన్నప్పుడు అంటే మనకు ఫాస్ట్ లైఫ్లో మనం ఎన్కౌంటర్ చేసిన డిఫరెంట్ సిచ్యువేషన్స్ కానీ మనం చేసిన అంటే మన పైన చూపించిన ఏదో ప్రభావం కానీ అది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటే దాన్ని ఫోబియా అంటాము. ఆ ఫోబియా ఉండడం మూలాన ఎప్పుడు అదే థాట్ అదే థింకింగ్తో ఉంటారు. ఆ థాట్ వాళ్ళకి రాగానే వాళ్ళ బాడీ అంతా షివరింగ్ అయిపోయి వాళ్ళు ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఎప్పుడు భయంతో ఏదో డిఫరెంట్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఫోబియా అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే, వాళ్ళ పాస్ట్ లైఫ్లో వాళ్ళు చేసిన కొన్ని యాక్టివిటీస్ ఏదైతే కొన్ని ఆ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్న బిహేవియర్ కానీ, అంటే సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిన ప్యాటర్న్స్ కానీ, పెయిన్స్ కానీ, పాస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, ఇవన్నీ దాని మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఏ రీజన్ లేకుండా సపోజ్ రోడ్డు మీద పాము కనబడితే భయపడడం అనేది సర్వసాధారణం. కానీ ఆ పాము అంటే ఫోబియా ఉన్న క్యాండిడేట్ ఏంటి అంటే, ఇంట్లో ఉన్నా కానీ రూమ్లో బెడ్ మీద కూర్చున్నా చుట్టూ ఎక్కడైనా పాము అక్కడి నుండి వస్తుందా ఇక్కడ నుండి వస్తుందా నన్ను కరుస్తుంది అన్న భయంతో ఉంటాడు. దీన్ని మనం ఫోబియా అంటాం. ఆ ఫోబియా ఉండడం మూలాన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫియర్ అనేది రేషనల్, బట్ ఫోబియా అనేది ఇర్రేషనల్. అది ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అనేది ఎవరికీ తెలియదు. అది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ ఫోబియాని ఎప్పుడైనా అంటే ఫోబియాని తప్పకుండా దాన్ని మనం క్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫియర్ని ఏమీ క్యూర్ చేయాల్సిన అవసరం లేదు. అది వస్తుంది వెంటనే, మళ్ళీ జస్ట్ మినిట్స్లో మళ్ళీ అంతర్ధానం అయిపోద్ది. ప్రశాంతంగా మళ్ళీ మన పనులు మనం చేసుకోవచ్చు. కానీ ఫోబియా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని తప్పకుండా మనము దానికి కావలసిన ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ చేసుకొని ఆ ఫోబియా నుండి
బయటపడాల్సిన అవకాశం ఉంటుంది తప్పకుండా. అంటే ఫోబియాకి మనం క్యూర్ చేసేసుకోవాలి. బట్ ఫియర్కి అంటే ఫియర్ ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతుంది విత్ ఇన్ మినిట్స్లో. ఓకే, ఈ ఫోబియాని మనం ఎలా క్యూర్ చేసుకుంటాము అంటే డబుల్ డిసోసియేషన్, ఫస్ట్ సీన్, సెకండ్ సీన్ అంటే ఫ్రీజ్, థర్డ్ సీన్, ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్, ఫస్ట్ సీన్ ఇమేజ్, సెకండ్ సీన్, ఫస్ట్ సీన్ ఇమేజ్, సెకండ్ సీన్, ఫస్ట్ సీన్ ఇమేజ్, సెకండ్ సీన్, ఇలా చూసుకుంటూ అంటే మనం ఒక ఫోబియాటిక్ అంటే మనకి ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో ఆ సీను, తర్వాత మనం హ్యాపీ మూమెంట్లోకి వెళ్ళిన సీన్, ఇవే రిపీట్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే బ్యాడ్ సీన్, ఇమేజ్ అండ్ హ్యాపీ సీన్, ఇవి రిపోర్ట్ చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ దాన్ని ఉంటే ఆటోమేటిక్గా మన ఆ ఫోబియా నుండి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫోబియా నుండి బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇది నా 8వ అసైన్మెంటు. నా పేరు కిరణ్ కుమార్.